హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు నా గార్డెన్ వీడియో చేస్తున్నాను. సో గార్డెన్లో ప్రస్తుతం ఏమున్నాయో మీకు చూపిస్తాను. ఫిగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎన్ని పళ్ళు ఉన్నాయంటే గోల్డెన్ కోసాను నిన్నే. అండ్ మనకు బర్డ్స్ అయితే నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. చూసారా, ఫిగ్స్ బోల్డ్ కాయలు ఉన్నాయి. చూసారా బర్డ్స్ ఎంత బాగా తింటున్నాయో. ఇక్కడ మన అరటి చెట్లు కూడా పెద్దగా అయ్యాయి. పొద్దున్నే కదా మంచి పక్షులు కిలకిలకిల రాగాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని బంతులు ఉన్నాయి, చూపిస్తాను. ఈ బంతులు చూసారా, చక్కగా పువ్వు స్టార్ట్ అయింది. సొరకాయ పాదేమో ఇక్కడ తీగ ఎక్కుతుంది ఇప్పుడే మనకి. ఏంటో ఈసారి కొంచెం లేట్ ఉంది నాకు. ఈ సొరకాయ కాదు, వస్తాయి అయినా కూడా వెయిట్ చేద్దాం. మార్నింగ్స్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్గా, మంచి గాలి, చల్లగా హాయిగా ఉంటుంది అనమాట వెదర్. మధ్యాహ్నం అయితే చాలా ఎండ అనమాట. ఎంత ఎండ అంటే మనం బయటికి రాలేము ఇంకా. ఇక్కడ కుండీల్లో కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. ఇవేంటి అంటే మధ్యాహ్నం పూస్తాయి, బాగా ఎండగా ఉన్నప్పుడే ఈ పూలు పూస్తాయి. చూడండి, విచ్చుకోలేదు ఏమి ఆకులు కూడా. ఇక్కడ కూడా కుండీలలో కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. మనకి మధ్యాహ్నం కల్లా విచ్చుకుంటాయి. ఇక్కడ మన వాటర్ ఫౌంటైన్ బర్డ్స్ కోసం. ఇది మన మల్బరీ ట్రీ. ఓకే, ఇంక ఇప్పుడు మెయిన్ హైలైట్ ఆఫ్ అవర్ గార్డెన్ ఏంటంటే మనకి దొండకాయలు వస్తున్నాయి అన్నమాట. చూపిస్తాను. ఇక్కడ కొన్ని జినియాస్ ఉన్నాయి. అవన్నీ జీనియాస్ చూడండి బాగున్నాయి. ఇక్కడ రెడ్ జీనియా కూడా ఉంది. ఓకే, మన దొండపాదం చూద్దాం. అంత ముచ్చటేస్తుంది కదా. దొండకాయలు ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను నేను. దొండకాయ కూర ఎప్పుడు చేద్దామని. మన గార్డెన్లో పండించుకున్నవి మనం వంట చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇదండి దొండపాద అనమాట. చూసారు కదా, కాయలు కూడా ముచ్చటేస్తున్నాయి. ఇంకొక ఫ్యూ డేస్ అయితే పడుతుంది మనకి కొంచెం రావాలంటే కాయలు కూరకి. ఇక్కడ కూడా ఉన్నాయి. చూపిస్తాను. ఇది వ్యూ. ఇక్కడ ఇలా తీకెక్కిచ్చాను అనమాట. బాగుంది కదా. కిందేమో ఇక్కడ పూల మొక్కలు వేసాను. ఇక్కడంతా గోరింకలు ఉన్నాయి, మనకు కొన్ని బంతులు ఉన్నాయి, అలాగే జీనియాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని జీనియాస్, గోరింకలు, ఇంకా వేరే ఏదో బంతులు ఉంటారు ఆ మొక్కలు. అండ్ కొన్ని వైల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ వైల్డ్ ఫ్లవర్స్ అనమాట. అన్నీ రెడ్ కలర్ వస్తాయి. కొన్ని చామంతులు కూడా ఉన్నాయి మధ్యలో. ఈ గోరింకలు అన్నిటిని డామినేట్ చేసేస్తున్నాయి.
ఈజీనే చూసారా అంత క్యూట్గా ఉంది. బచ్చలాకు తీగ వాకుతుంది. నిన్నే ఆకు కోసానమాట బచ్చలాకు. ఓకే, అండ్ ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ కూడా ఒక బెండ తీగ ఉందన్నమాట. ఇది దీనికి ఎక్కించాను, ఇప్పుడే ఎక్కుతుంది. లాస్ట్ ఇయర్ మనకి ఈ ట్రెల్లెస్కి ఫ్లవర్స్ ఉండే, బ్లూ కలర్ ఫ్లవర్స్ ఎక్కించాను కదా. ఈసారి ఈ దొండ చెట్టు, ఇంకా ఇది ఒక ఫ్లవర్ చెట్టే. ఈ సీజన్ అయిపోయిందన్నమాట, ఇప్పుడు పూయాయి. మనకి శంఖం పూలు వస్తున్నాయి, ఇప్పుడే చెట్టు వస్తుంది. అది కూడా ఇక్కడే ఈ ట్రెల్లెస్కి ఎక్కిస్తాను. శంఖం సీడ్స్ మమ్మీ నాకు పంపించారు, సో సీడ్స్ వేసాను అనమాట, వచ్చాయి. ఇక్కడ కొన్ని బెండ మొక్కలు ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఓకే, పార్సిమోన్ ఎంత అయినాయో చూపిస్తాను. ఇవన్నీ పార్సిమోన్ కాయలు. ఇవన్నీ పార్సిమోన్. ఓకే, ఇక్కడ చూసారా మామిడి చెట్లు ఉన్నాయి. ఇవి మ్యాంగో ఫ్రూట్స్, మామిడి పళ్ళు సీజన్ అప్పుడు తినేసిన తర్వాత ఇక్కడ నేను సీడ్ పెడితే ఇలా వచ్చాయన్నమాట. మనకి పూజ ఇప్పుడు ఆకులకి యూజ్ అవుతుంది కదా అనేసి పెట్టాను. ఇక్కడ కనకాంబరం చెట్టు ఉంది. ఇక్కడ చిల్లీస్ ఏదో కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. మొన్న కొన్ని హార్వెస్ట్ చేశాను. ఈ లైన్ అంతా కూడా గోరింకలే. ఇది వైల్డ్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ గోరింకలు. ఈ లైన్ అంతా గోరింకలు ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ మమ్మీ సీడ్స్ పంపించారనమాట. ఇవన్నీ వేరే కలర్ అంట. ఈసారి అటు సైడ్ ఉన్నాయని మనకి కొంచెం లైట్ పింకిష్ కలర్లో వస్తాయి. ఇవి డిఫరెంట్ కలర్ అంట, చూద్దాం. మా నేపాల్ అంటే ఇచ్చారు, సో మమ్మీ నాకు పంపించారనమాట. ఇవన్నీ అవే. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు ఆకులు కూడా వస్తాయా అని చెప్పి. ఇదండి ఈరోజు వీడియో. ఒక ఆరెంజ్ ఫ్లవర్ ఉంది. Thank you all for watching. See you next time. Take care.